హాయ్ అండి. ఇవాళ అటుకులతో పాయసం చేశాను. చాలా ఈజీ రెసిపీ, చాలా హెల్దీ రెసిపీ, చాలా ట్రెడిషనల్ రెసిపీ. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్క స్పూన్ ఘీ వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత చివరిలో కొంచెం కిస్మిస్ కూడా వేసి వేయించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఘీలో ఒక హాఫ్ కప్ అటుకులు వేసుకొని వేయించుకోవాలి దోరగా. ఈ అటుకులు వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు పెసరపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఆ పెసరపప్పును కూడా ఇందులో వాటర్ లేకుండా చక్కగా మనం వేసి వేయించుకోవాలి. ఈ పెసరపప్పు కావాలి అనుకుంటే మీరు ఉడికించి కూడా ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించి కూడా వేసుకోవచ్చండి. ఉడికించి వేసుకుంటే చాలా తొందరగా రెడీ అయిపోతుంది పాయసం. ఈ విధంగా చక్కగా కలుపుకొని ఈ అటుకుల పాయసం హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి. ఇప్పుడు ఇది వేగేలోపు నేను పక్కన పాలు కూడా కాచుకుంటున్నాను. పెసరపప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించేసుకొని పాలు కూడా చక్కగా మరిగిపోయి ఆ పాలు ఇందులో వేసేసి ఉడికించేసుకోవాలండి. ఇక్కడ అటుకులు చాలా తొందరగా మనకి ఉడికిపోతాయి, కానీ పెసరపప్పు ఉడకడానికి మాత్రమే టైం పడుతుంది. అది కూడా ఉడికించి వేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఈ అటుకుల పాయసం పాతకాలం నాటి వంట అండి, అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తున్న వంట. దీన్ని మనం చల్లగా సర్వ్ చేయొచ్చు, వేడిగా కూడా సర్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో పెసరపప్పు ఇంకోసారి చూసుకోండి, చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం కరిగించి వేసుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నాను. అది వేసేసుకొని ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక్కసారి బెల్లం వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే పాలు ఇరిగిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. ఈ అటుకుల పాయసం అనేది చాలా తొందరగా అయిపోతుంది, ప్లస్ తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అందరికీ కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.